నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. గతంలో లైసెన్స్ డబ్బులను 4 ఇన్స్టాల్మెంట్లు కట్టే వెసులుబాటు ఉండేదని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ తెలిపారు. కానీ ఇప్పుడు ఒకేసారి 50% డబ్బును కట్టాలని ఎక్సైజ్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారని ఆరోపించారు. అది కూడా ఈ నెల 20లోగా 50% డబ్బులు కట్టకపోతే 3 లక్షల రూపాయలు ఫైన్తో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారనుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలను తీసుకపోతే నా మీద కక్ష సాధింపు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది ఉందా? ఒక అసోసియేషన్ ఉండొద్దా? గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ శాలరీలు తీసుకొని కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు వాళ్ళకి అసోసియేషన్లు ఉండొచ్చు. ప్రభుత్వం ఆఫీసర్లు ముందున్నావు కదా, ఈ రోజు కూడా ఏమైతుందో. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు న్యాయం చేయకపోతే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి ఇవాళ తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ సాధించుకున్నాం. ఎంతమంది అమరవీరులు అయింది. ఇలా నేను కూడా 30 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నా. బాధల కష్టాలు మాకు తెలుసు. ఇంకేం సాధిస్తాం? 2 నెలల నుండి నా బార్లు బంద్ చేయి. నేను ఏం తప్పు చేసినా నౌకర్నామా లేదని, ఇది ఒక టెక్నికల్ కేసులు. నువ్వు ఎట్లా సస్పెండ్ చేసినావు నా లైసెన్స్? తెలియనోడు, కొత్తగా ఫీల్డ్ లో ఉన్నోడికి తెలియదు. టెక్నికల్ చేసి లైసెన్స్ సస్పెండ్ చేసి పెనాల్టీలు ఇష్టం వచ్చినట్టు కట్టు లేకుంటే లేదంటే ఇది అరాచకాల. నేనే రెడీగా ఉన్నా బిల్డింగ్ పై నుండి నేను